ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము. శ్రీ మహావిష్ణు అంశగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారిగా భూమిపై అడుగుపెట్టిన ప్రదేశం శ్రీవారి పాదాలు. కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుండి భూలోకానికి భక్తులను అనుగ్రహించడానికి సప్తగిరులలోని నారాయణగిరిపై తొలిసారిగా మోపిన పాదాలే శ్రీవారి పాదాలు. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి పాదాలను కడిగి పరవశించినట్టు పురాణాలు చెబుతున్నాయి. తిరుమల గిరులలోనే ఎత్తైన ప్రాంతం నారాయణగిరి. ఈ ప్రాంతంలోనే శ్రీవారు మొట్టమొదటిసారిగా పాదాలను మోపిన పుణ్య ప్రదేశంగా నేడు భక్తుల పూజలు అందుకుంటుంది. తిరుమలేశుని ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన ప్రాంతంగా అలరాడుతున్న నారాయణగిరిపై శ్రీవారు తొలి పాదం మోపారు. శిలాతోరణంపై రెండో పాదం మోపి ఆనంద నిలయంలో వెలిశారు. ఈ ప్రదేశంలో శ్రీవారి పాదాలు 13 అంగుళాల పొడవు ఉంటాయి. చుట్టూ ఎత్తైన చెట్లు, కొండ కోనల మధ్య చక్కటి ప్రకృతి సోయగాల నడుమ శ్రీవారి పాదాలను తనివి తీరా సేవించుకున్న భక్తులు అక్కడి నుంచి క్రింది భాగంలో కనిపించే తిరుమలేశుని దివ్య సన్నిధానాన్ని, 1000 కోట్ల తేజోమయ కాంతులతో వెలిగిపోయే ఆ బంగారు గోపురాన్ని తిలకిస్తారు. స్వామివారి దివ్యమైన పాదపద్మముల దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఇవే అండి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యపాద పద్మములు. నిత్యం వివిధ రకాల పువ్వులు మరియు తులసి దళాలతో అలంకరింపబడి ఉంటాయి. భక్తులకు ఈ శ్రీవారి పాదాలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దర్శించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈసారి మీరు తిరుమల దర్శించుకున్నప్పుడు తిరుమల నారాయణగిరిపై నెలవైన శ్రీవారి పాదాలు దర్శించుకోండి. స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులు కండి. శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని మేము చక్రతీర్థం మరియు శిలాతోరణ దర్శనానికి బయలుదేరామండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.